నిజం చెప్పండి. మీకోసం మీరు వంట చేసుకొని ఎన్ని రోజులవుతుంది? నా కోసం నేను చేసుకోవడం అంటే అదెప్పుడో పెళ్లి కాకముందు విషయమే అనమాట. పెళ్లయ్యాక వాళ్ళ కోసం, వీళ్ళ కోసం చేయడం తప్ప నా కోసం చేసుకున్నది ఏం లేదు. సెల్లేసి చేసుకుందామన్నా ఎందుకులే ఇప్పుడు టైం వేస్ట్ ఉన్నట్లతో తినేద్దాంలే అన్న ఆలోచనే వచ్చేది ఆ పని వల్ల. కానీ ఈ రోజు మాత్రం తొందరగా అయిపోయింది పనంతా. ఇంట్లో పని, హనీ అమ్మ లంచ్ బాక్స్ కట్టేసాం. అవ్వవారేమో పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకేం చేయాలో అర్థం కావట్లా. టిఫిన్ కోసమని ఇడ్లీ వేసాను. ఆ ఇడ్లీ అసలు తినబుద్దామట్లా, చల్లగా అయిపోయినాయి అనమాట. అందుకని అప్పటికప్పటికి నా కోసమని మినపగుళ్ళు నానబెట్టేసుకున్న, ఒక గంటలో నానిపోయినాయి. అవి చక్కగా కడుక్కొని మిక్సీ పట్టేసుకున్న, జీలకర్ర ఉప్పు వేసి. నాకేమంత పర్ఫెక్ట్ గా రావు ఈ గారెలు మాత్రం. కాకపోతే ఇష్టం చిన్నప్పటి నుండి. దానికి కాంబినేషన్ గా చికెన్ కర్రీ అంటే ఇంకా ఇష్టం. మీకు గారెలో ఏ కాంబినేషన్ అంటే ఎక్కువ ఇష్టం కామెంట్ చేయండి. కాకపోతే ఈ రోజు శనివారం అయిపోయింది కాబట్టి చికెన్ మటన్ ఏమి ఉండవు. మా లంచ్ బాక్స్ లో కానీ పప్పు చేసా, టమాటా పప్పు. వాటితో తిన్న గారెలు టేస్టీగానే అనిపించింది. ఇంట్లో పనంతా అయిపోయింది. కాసేపు అట్లా ఫోన్ పట్టుకుంటూ చూసుకుంటూ ఇష్టమైన ఏమన్నా తింటా ఉంటే ఆ ఫీల్ వేరే లెవెల్ కదా. వీడియో నచ్చేసి చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.